వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా ఇక్కడ భాగవతానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను గమనిద్దాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న కనుక గమనించినట్లయితే మొదటి ప్రశ్న, వేదవ్యాసునికి భాగవతాన్ని రచించమని కోరినది ఎవరు? ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భాగవతాన్ని రచించింది ఎవరు? వేదవ్యాసుడు. ఈ వేదవ్యాసుడికి భాగవతాన్ని రచించమని చెప్పిన వ్యక్తి మనకు నారద మహర్షిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. అదేవిధంగా రామాయణాన్ని రచించమని రామాయణాన్ని రచించమని చెప్పింది ఎవరు? వాల్మీకి. బ్రహ్మ. అదేవిధంగా మహాభారతాన్ని రచించినటువంటి వేదవ్యాసుడిని భాగవతం కూడా రచించమని చెప్పినటువంటి వ్యక్తి మనకు నారదుడని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇక్కడ రామాయణమును రచించమని వాల్మీకి చెప్పింది బ్రహ్మ. అదేవిధంగా ఈ భాగవతాన్ని రచించమని వేదవ్యాసుకు చెప్పింది మాత్రము నారదుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే భాగవత మహాకావ్యాన్ని రచించింది ఎవరు? భాగవత మహాకావ్యాన్ని రచించింది ఎవరు? వేద మహర్షి గుర్తుపెట్టుకోవాలి. ఇతను సంస్కృతం రచించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే అంతిమ క్షణంలో నారాయణుని స్మరణ చేసినందుకు గాను ఎవరిని విష్ణుదూతలు యమకింకర్ నుండి రక్షించారు? అంటే మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం మనం భాగవతం చెప్పుకునేటప్పుడు. అంతిమ క్షణంలో నారాయణుని స్మరణ చేసినందుకు గాను ఎవరిని విష్ణుదూతలు యమకింకర్ల నుంచి రక్షించారంటే ఎవరు? మనకు అజామిలుడు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనము భాగవతం చెప్పుకునేటప్పుడు ఈ అజామిలుడు గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ తన కుమారుడి యొక్క పేరేంటిది? నారాయణుడు. అతని నారాయణ స్మరణ చేసినందుకు గాను విష్ణు దూతలు యమకింకర్ నుంచి ఈ అజామిలుని రక్షించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే వేదవ్యాసుడు రచించినటువంటి 18 పురాణాలలో చివరి పురాణం ఏది? అంటే మొత్తం మనకు పురాణాలు ఎన్ని? అష్టాదశ పురాణాలు. అంటే మొత్తం కూడా 18 పురాణాలు. అందులో చివరి పురాణం ఏంటంటే బ్రహ్మాండ పురాణం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. అదేవిధంగా మొట్టమొదటి పురాణం ఏంటిది? మనకు బ్రహ్మ పురాణం. అంటే ఇక్కడ ఈ 18 పురాణాలలో మొదటి పురాణం వచ్చేసరికి బ్రహ్మ పురాణం అయితే రెండవ చిట్ట చివరి పురాణం వచ్చేసరికి మనకు బ్రహ్మాండ పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇంద్రుని సంహారం కోసం, అంటే ఇంద్రుని చంపడం కోసము తృష్ట అనే ముని చేత సృష్టించబడింది ఎవరు? మనము భాగవతం చెప్పుకునేటప్పుడు మనము ఉత్రాసురుడు అనే స్టోరీ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈ ఉత్రాసురుని సృష్టించింది ఎవరు? తృష్టముని. తృష్టముని చేత ఇంద్రుని చంపుటకు సృష్టించబడినటువంటి రాక్షసుడే ఈ ఉత్రాసురుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే పశువులను పక్షులను హింసించేవారు ఏ నరకంలో శిక్షించబడతారు? ఎవరైతే మనకు పశువులను అదేవిధంగా పక్షులను హింసిస్తారో వారు ఏ నరకంలో శిక్షించబడతారంటే మహారౌరవం. అంటే మహారౌరవం అనే నరకంలో ఎవరైతే అదేవిధంగా పశువులను హింసిస్తారో వాళ్ళు శిక్షించబడతారని మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే భాగవతాన్ని సంస్కృతంలో రచించింది ఎవరు? ఎవరు? మనకు వేదవ్యాసుడిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతా ఉంది. ఈ వేదవ్యాసుడే ఒకే వేదం అంటే 4 వేదాలుగా పెంచడం జరిగింది. అదేవిధంగా మహాభారతాన్ని కూడా రచించిన వ్యక్తి వేదవ్యాసుడిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే దక్షుడు శివుడు లేకుండా చేయించినటువంటి యజ్ఞం ఏంటిది? అంటే మనము శివుని అవమానించుటకు శివుని యొక్క మామైనటువంటి ఎవరు? మనకు దక్షుడు. దక్షుడు చేసినటువంటి యజ్ఞమే మనకు బృహస్పతి యజ్ఞం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఇక్కడ మనము బృహస్పతి యజ్ఞం చేసినటువంటి వ్యక్తి ఎవరు? మనకు దక్షుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఏ మహర్షి నైమిషారణ్య వాసులకు మహాభాగవతాన్ని వినిపించాడు? అంటే ఏ మహర్షి నైమిషారణ్యం
వాసులకు అంటే నైమిషారణ్యంలో నివసించినటువంటి వారికి సో శ్రీ భాగవతం గురించి చెప్పినటువంటి మహర్షి ఎవరై అంటే మనకు సూత మహర్షి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సూత మహర్షి చేత సో నైమిషారణ్యంలో ఉన్నటువంటి వాసులకు సో ఈ భాగవతం గురించి ఈ సూత మహర్షి చెప్పినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే సో వేదవ్యాసుడు సంస్కృతంలో రచించినటువంటి భాగవతంలో సుమారు ఎన్ని శ్లోకములు కలవు? అంటే సో వేదవ్యాసుడు చేత రచించబడినటువంటి సో భాగవతంలో ఏ భాషలో? సంస్కృత భాషలో రచించబడినటువంటి ఈ భాగవతంలో సుమారు ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 18,000 శ్లోకాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రామాయణం అనగానే మొత్తం మనకు 24,000 శ్లోకాలు, 7 కాండాలు, అదేవిధంగా 500 సర్గలు మనకు గుర్తు రావాలి. అదేవిధంగా సో ఈ వేదవ్యాసుడి చేత రచించబడినటువంటి ఈ మహాభాగవతంలో మొత్తం శ్లోకాల సంఖ్య ఎంత అంటే 18,000ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే మహాభాగవతం అనే కావ్యాన్ని తెలుగులోకి రచించిన రచయితలు ఎవరు? సో మనకు చాలామంది రచించారు, అందులో భాగంగా పోతన, సో అదేవిధంగా వచ్చేసరికి నెక్స్ట్ గంగన, సింగన, నారయు అంటే సో నారయ, సింగన, గంగన, అదేవిధంగా పోతన వీరందరూ కూడా సో ఇక భాగవతాన్ని తెలుగులో రచించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే దక్ష ప్రజాపతి కూతురు ఎవరు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సో దక్షుడు ఎవరు? సో దక్షుడు ఎవరు అంటే శివుని యొక్క మామగా గుర్తుపెట్టుకోవాలి. ఇతను శివుని అవమానించుటకు చేసినటువంటి యజ్ఞమే మనకు బృహస్పతి యజ్ఞం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతనే ఉంది. దక్షుడి యొక్క కూతురు ఎవరు? మనకు దక్షుడు సతీదేవి. సో దక్షుడి యొక్క కూతురు ఎవరంటే సతీదేవిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతనే ఉంది. దక్ష ప్రజాపతి యొక్క కూతురు ఎవరు? సతీదేవి. ఈ సతీదేవి ఏం చేస్తుందంటే శివుని ప్రేమించి ఈ దక్ష ప్రజాపతికి ఇష్టం లేనప్పటికీ కూడా శివుని వివాహం చేసుకుంటుంది. సో అందుకు కోపించినటువంటి దక్ష ప్రజాపతి శివుని అవమానించడానికి ఒక యజ్ఞాన్ని చేస్తాడు. అదే బృహస్పతి యజ్ఞంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే బలి చక్రవర్తి భార్య పేరేమిటి? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ బలి చక్రవర్తి యొక్క భార్య పేరేంటే మనకు వింధ్యావళి. సో వింధ్యా పర్వతం ఉంది కదా, సో వింధ్యావళి ఎవరంటే సో బలి చక్రవర్తి భార్యగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే సో భాగవత మహాకావ్యంలోనే మొత్తం ఎన్ని స్కందాలు ఉంటాయి? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనము భాగవతాన్ని కొన్ని స్కందాలుగా విభజించడం జరిగింది. మొత్తము ఎన్ని స్కందాలు అంటే 12 స్కందాలను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే సూర్యుని యొక్క రథసారథి పేరేమిటి? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సూర్యుని యొక్క రథసారథి అంటే మనం ఎవరు? సూర్యుని యొక్క రథసారథి మనకు అరుణుడు. సో అరుణుడు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు రథసారథులు అంటే 3 బిట్లు గుర్తు రావాలండి. ఒక బిట్ ఏంటంటే సో సూర్యుని యొక్క రథసారథి ఎవరు? అరుణుడు గుర్తు రావాలి. అదేవిధంగా సో రామ లక్ష్మణ సీతలు సో వనవాసానికి వెళ్ళేటప్పుడు సో వనవాసానికి వదిలినటువంటి రథసారథి ఎవరు? మనకు సుమంతుడని గుర్తు రావాలి. నెక్స్ట్ అదేవిధంగా సో నెక్స్ట్ సో అరణ్యవాసం సో వనవాసం ముగించిన తర్వాత తిరిగి మళ్ళా సీతాదేవిని మళ్ళా వనవాసానికి చేసినటువంటి వ్యక్తి దాని రథసారథి ఎవరంటే మనకు లక్ష్మణుని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ రథసారథులు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అరుణుడు ఎవరి యొక్క రథసారథి అంటే సో సూర్యుని యొక్క రథసారథిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. అదేవిధంగా సో వనవాసం చేయడానికి అంటే 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి సో వెళుతున్నటువంటి రామ లక్ష్మణ సీతలను సో వనంలో విడిచిపెట్టడానికి అప్పుడు రథసారథి పనిచేసిన వ్యక్తి ఎవరంటే దశరథి మంత్రుడు అయినటువంటి సుమంత్రుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా. అదేవిధంగా తిరిగి వనవాసం ముగించిన తర్వాత సో అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం అయిన తర్వాత సో అదేవిధంగా సో నిందకు గురి కాబడినటువంటి సీతను తిరిగి మళ్ళా వనవాసంలోనికి అరణ్యవాసంలోనికి తీసుకునేటువంటి రథసారథి ఎవరంటే మనకు లక్ష్మణుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ ఇక్కడ మనం చూడాల్సిన మరొక క్వశ్చన్ ఏంటంటే భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించిన కాలం ఏ యుగానికి చెందింది? అంటే మనకు శ్రీకృష్ణుని యొక్క అవతారం అనేది ఏ యుగానికి చెందిందంటే ద్వాపర యుగానికి చెందినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. సో మన గతంలో చెప్పుకున్నాము పురాణాలలో 4 యుగాల గురించి ప్రస్తావన ఉంది. అందులో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సో భగవంతుడుగా జన్మించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా. అదేవిధంగా రామాయణం వచ్చేసరికి ఏ యుగంలో జరిగింది అనేది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఇంపార్టెంట్. ఏదంటే
మనకు త్రేతాయుగంలో, అంటే త్రేతాయుగంలో రామాయణం జరిగినట్లుగాను, అదేవిధంగా సో భగవంతుడు శ్రీకృష్ణ రూపంలో ఏ యుగంలో మనకు జన్మించాడంటే ద్వాపర యుగం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే, తన అల్లుడైనటువంటి పరమశివుణ్ణి అవమానించడం కోసము దక్ష ప్రజాపతి ప్రారంభించినటువంటి యజ్ఞం పేరేమిటి? సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనము సో దక్ష ప్రజాపతి తన అల్లుడైనటువంటి పరమశివుణ్ణి అవమానించడానికి జరిపినటువంటి యజ్ఞం పేరేంటి? మనకు బృహస్పతి యజ్ఞం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే, సో దేవేంద్రుని సింహాసనం పేరేమిటి? దేవేంద్రుడు అంటే ఎవరు? మనకు ఇంద్రుడు. సో ఇంద్రుని యొక్క సింహాసనం పేరు వస్తారు మనకు చింతామణి. చాలా చాలా ఇంపార్టెంట్. చింతామణి అనేది ఒక నాటకం అండి. సో చింతామణి అంటే మనకు గుర్తు రావాల్సిందంటే ఒక నాటకాన్ని గుర్తు రావాలి. ఇటీవల ఈ చింతామణిని బ్యాన్ చేసినటువంటి రాష్ట్రం వచ్చరికి ఆంధ్రప్రదేశ్ మనకు గుర్తు రావాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఈ చింతామణి అనగానే మనకు దేవేంద్రుడు ఎవరు? మనకు ఇంద్రుడి యొక్క సింహాసనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే, పశువులను పక్షులను హింసించే వారు ఏ నరకంలో శిక్షించబడతారంటే మనం గతంలో చెప్పుకున్నాం, ఇది మహారౌరవం. సో మహారౌరవం అనే నరకంలో ఎవరైతే పక్షులను అదేవిధంగా పశువులను హింసిస్తారో వాళ్ళు శిక్షకు గురవుతారని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే, శ్రీహరి యొక్క శంఖం పేరేమిటి? చాలా చాలా ఇంపార్టెంట్. మనము భాగవతం చెప్పుకునేటప్పుడు ఒక స్టోరీ గురించి కూడా మనం చెప్పుకున్నాం. అందులో భాగంగా సో ఫైనల్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రీహరి యొక్క శంఖం పేరేమిటంటే పంచాజన్యం. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే పంచాజన్యం అనేది ఎవరి యొక్క సో శంఖం పేరంటే శ్రీహరి యొక్క శంఖం పేరని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే, క్షీరసాగర మదనంలో మొదట పుట్టింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు క్షీరసాగర మదనం గురించి మనము సో భాగవతం చెప్పుకునేటప్పుడు చెప్పుకోవడం జరిగింది. అందులో క్షీరసాగర మదనం చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా పుట్టింది ఎవరంటే అహాహలం. సో అలాహలం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే అలాహలం అనేది క్షీరసాగర మదనంలో మొట్టమొదటిసారిగా పుట్టినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్షీరసాగర మదనం చిట్ట చివరిగా పుట్టింది ఏంటి? మనకు అమృతం. సో చిట్ట చివరిగా పుట్టింది అమృతం అయితే, సో మొట్టమొదటిసారిగా పుట్టింది ఏంటంటే మనకు సో హాలాహలం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే భాగవతాన్ని విభజించే ముఖ్య భాగాలను ఏ పేరుతో పిలుస్తారు? చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పేరుతో పిలుస్తారు? మనకు స్కందాలు అనే పేరుతో పిలుస్తారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైంది. మొత్తం ఎన్ని స్కందాలు ఉన్నాయంటే 12 స్కందాలు ఉన్నాయని భాగవతంలో మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే, సో దానవుల గురువు ఎవరు? మనకు సో శుక్రనాచార్యుడు. శుక్రనాచార్యుడు ఎవరి యొక్క గురువు అంటే రాక్షసుల యొక్క గురువు అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఎవరండి? శుక్రనాచార్యుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే. అదేవిధంగా ఇంద్రుని సంహరణ కోసము తృష్ట అనే ముని చేత సృష్టించబడ్డది ఎవరు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఇంద్రుని వధించుటకు తృష్ట అనే ముని చేత సృష్టించబడిన రాక్షసుని పేరు అంటే ఉత్రాసురుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఉత్రాసురుడు అనే వ్యక్తి ఇంద్రుని చంపుటకు ఎవరి చేత సృష్టించబడ్డారంటే తృష్ట అనే ముని చేత సృష్టించబడినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే, మొదటిసారిగా భాగవతాన్ని వ్యాస మహర్షి తన కుమారుడికి అనుగ్రహించారు. సో వారి పేరేమిటి అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భాగవతాన్ని రచించిన వ్యక్తి ఎవరు? మనకు వేదవ్యాసుడు. సో ఈ వేదవ్యాసుడు మొట్టమొదటిసారిగా ఈ మహాభాగవతాన్ని తన కుమారుడికి వివరించడం జరిగింది. అతని కుమారుడు ఎవరంటే మనకు సుఖమహర్షి. అంటే సుఖమహర్షి ఎవరి యొక్క కుమారుడు అంటే మనకు వేదవ్యాసుడి యొక్క కుమారుడు మనకు సుఖమహర్షి. ఈ సుఖమహర్షికి మొట్టమొదటిసారిగా భాగవతం గురించి చెప్పినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే, ఇంద్రుని సింహాసనం అధిష్ఠించడానికి ఒక 99 అశ్వమేధ యాగాలు చేసి సో 100వ అశ్వమేధ యాగం చేస్తుండగా బ్రహ్మ ఇతువు మేరకు దాన్ని విరమించుకున్నది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనము ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఇంద్రుని యొక్క సింహాసనం అధిష్ఠించడానికి సో 100 అశ్వమేధ యాగాలను చేశాడు. సో అందులో భాగంగా 99 అశ్వమేధ యాగాలు చేసి సో 100వ అశ్వమేధ యాగాన్ని చేస్తుండగా సో బ్రహ్మ యొక్క కోరిక మేరకు విరమించుకున్న వ్యక్తి మనకు ఎవరంటే మనకు పృథు చక్రవర్తి చేత. సో ఈ పృథు చక్రవర్తి ఏమనుకున్నాడంటే 100 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్రుని యొక్క సింహాసనం పేరేంటిది మనం చెప్పుకున్నాం. ఇంద్రుని యొక్క సింహాసనం పేరేంటే మనకు చింతామణి. ఈ సింహాసనం అధిష్ఠించడానికి ట్రై చేశాడు. కానీ 99 అశ్వమేధ యాగాలు చేసిన తరువాత సో బ్రహ్మ ఇతు మేరకు దాన్ని విరమించుకున్న వ్యక్తి మనకు పృథు చక్రవర్తి అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే, సప్త ఋషులలో లేని వారెవరు అంటే మనకు సప్త ఋషులు అంటే మొత్తం
మొత్తం 7 ఋషులు అండి. ఈ సప్త ఋషులు లేని వారు ఎవరంటే ముందు మనం సప్త ఋషులు ఎవరో చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గౌతముడు, అదేవిధంగా కశ్యపుడు, అదేవిధంగా వశిష్ఠుడు, ఈ ముగ్గురు కూడా ఎవరై అంటే సప్త ఋషులలో ఒకరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఎవరండి? సో కశ్యపుడు, అదేవిధంగా వశిష్ఠుడు, అదేవిధంగా గౌతముడు, వీరు ముగ్గురు కూడా సప్త ఋషులకు చెందినటువంటి వ్యక్తులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే సంస్కృత భాగవతంలో మొత్తం ఎన్ని స్కందాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? మనకు 12 స్కందాలు ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అదేవిధంగా వజ్రాయుధాన్ని రూపొందించింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి వజ్రాయుధాన్ని. సో వజ్రాయుధం ఎవరి యొక్క ఆయుధం అంటే ఇంద్రుని యొక్క ఆయుధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో ఈ వజ్రాయుధాన్ని తయారు చేసిన వ్యక్తి మనకు సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. అంటే ఇక్కడ వజ్రాయుధం అనేది ఎవరి చేత తయారు చేయబడిందంటే విశ్వకర్మ చేత తయారు చేయబడినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే నీవు భగవంతుని భక్తుల మధ్య సిగ్గుమాలిన వాడివై తిరుగుతూ లోక సంచారిగా నిలకడగా లేకుండా ఉండుగాక అని నారదుని శపించింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నారద మునికి ఒక శాపం ఉందండి. సో శాపం ఏంటిది? నీవు భగవంతునికి భక్తుల మధ్య సిగ్గుమాలిన వాడివే తిరుగుతూ లోక సంచారిగా నిలకడ లేకుండా ఉందుగాకని నారదును శపించిన వ్యక్తి ఎవరంటే మనకు దక్ష ప్రజాపతి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నారద మునికి శాపం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? మనకు దక్ష ప్రజాపతిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. సో దక్ష ప్రజాపతి ఎవరంటే పరమశివుని యొక్క మామగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను శివుని అవమానించడానికి చేసినటువంటి యజ్ఞమే మనకు బృహస్పతి యజ్ఞం కనుక గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎక్కడంతా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే జింక పిల్లపై అమితమైన ప్రేమతో జీవిత చరమాశంకంలో మోక్ష మార్గాన్ని విస్మరించి పునర్జన్మను పొంది విష్ణు భక్తి రాహిత్యాన్ని ప్రదర్శించిన వారు ఎవరు? మనకు జడాభరతుడు. చాలా చాలా ఇంపార్టెంట్. జడాభరతుడు అనే వ్యక్తి జింక పిల్లపై అమితమైన ప్రేమతో జీవిత చరమాంకలో మోక్ష మార్గాన్ని విస్మరించి పునర్జన్మను పొంది విష్ణు భక్తి రహస్యాన్ని ప్రదర్శించిన వారు ఎవరంటే మనకు జడభరతుడని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. ఈ జడభరతుడి గురించి మనము భాగవతం చెప్పుకున్నట్లుగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే ఇక్కడ మనము నైమిసారణ్యంలో సౌనక మహర్షి మొదలు మునులకు భాగవత కథను చెప్పిన సూత పౌరాణికుడు ఎవరంటే ఎవరు మనకు శుకుడు. సో ఇతనికి మనకేంటంటే ఉగ్ర శ్రవణుడు అని బిరుదుంది. సో ఉగ్ర శ్రవణుడు ఇతనికి ఇంకొక పేరు కూడా ఉంది. అదేంటంటే శుకుడు నైమిసారణ్యంలో ఉన్నటువంటి సౌనక మహర్షి అదేవిధంగా మొదలైన అందరి మునులకు కూడా భాగవతం గురించి మనం చెప్పినట్లుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రహ్లాదుని యొక్క గురువు ఎవరు? చాలా చాలా ప్రహ్లాదు ఎవడు? మనకు హిరణ్యకశ్యపుడి యొక్క కుమారుడి పేరు మనకు ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుడి యొక్క గురువు ఎవరంటే మనకు చండామార్కులు ఎవరి యొక్క గురువులు అంటే ప్రహ్లాదుని యొక్క గురువులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే భగవంతుడు శ్రీకృష్ణుడికి అవతరించిన కాలం ఏ యుగానికి చెందింది? ఇది మనం గతంలో చెప్పుకున్న బిట్టే. సో శ్రీకృష్ణుడు అవతరించిన కాలం ఏ యుగానికి చెందిందంటే ద్వాపర యుగానికి చెందినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న కనుక మనం గమనించినట్లయితే నెక్స్ట్ ప్రశ్న ఏంటిది? ధ్రువుని తండ్రి పేరేమిటి? ధ్రువుడి యొక్క తండ్రి పేరు మనకు వచ్చేసరికి ఉత్తానపాదుడు. ఉత్తాసపాదుడు. సో ఉత్తాసపాదుడు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది ధ్రువ. అంటే ధ్రువుడి యొక్క తండ్రి ఎవరు అంటే మనకు ఉత్తాసపాదుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సప్త ఋషులలో లేనివారు ఎవరు మనం చెప్పుకున్నాం ఈ ప్రశ్న. గౌతముడు, అదేవిధంగా కశ్యపుడు, అదేవిధంగా వశిష్ఠుడు, వీళ్ళందరూ కూడా సప్త ఋషులలో ఒకరిగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే పరీక్షిత్తు మహారాజుకు భాగవత కథను సుఖ మహర్షి మొత్తం ఎన్ని రోజులలో చెప్పాడు? చాలా చాలా ఇంపార్టెంట్. ఫిగర్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫిగర్ మీద నేను ఒక వీడియో చేస్తాను. మొత్తం అన్ని చాప్టర్లలో మనకు ఫిగర్ బేస్డ్ ఉన్నటువంటి ప్రశ్నలను ఒకసారి చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అందులో భాగంగా ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పరీక్షిత్ మహారాజుకి భాగవతాన్ని బోధించిన వ్యక్తి ఎవరు? మనకు సుఖ మహర్షి. ఈ సుఖ మహర్షి ఈ పరీక్షిత్ మహారాజుకి ఎన్ని రోజులలో ఈ భాగవతం గురించి చెప్పాడంటే మొత్తం 1 వీక్, అంటే 7 రోజులలో పూర్తి చేసినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్
గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ పరీక్షిత్ మహారాజుకు భాగవతం గురించి వర్ణించిన వ్యక్తి మనకు సుఖ మహర్షి. మొత్తం ఎన్ని రోజులలో వివరించాడంటే 7 రోజుల్లో వివరించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే మొదటిసారిగా భాగవతాన్ని వ్యాస మహర్షి తన కుమారుడికి అనుగ్రహించాడు, వారి పేరేమిటి? ఇది మనం గతంలో చెప్పుకున్నాం. ఈ బిట్ ఏంది? సుఖ మహర్షి. అంటే సో వేదవ్యాసుడు తన కుమారుడైనటువంటి సుఖ మహర్షికి మొట్టమొదటిసారిగా భాగవతం గురించి వివరించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే పరీక్షిత్ మహారాజుకు భాగవత కథలు చెప్పిన మహర్షి ఎవరు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. పరీక్షిత్ మహారాజుకు భాగవత కథలను చెప్పిన వ్యక్తి మనకు సుఖ మహర్షిగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎన్ని రోజుల్లో చెప్పాడు? అతను 7 రోజులలో చెప్పినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో ఇక్కడ పరమశివుని యొక్క జటాజుటం నుంచి, అంటే పరమశివుని యొక్క జటాజుటం నుంచి ఉద్భవించిన వీరుడు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. సో పరమశివుని యొక్క జటాజుటం నుంచి ఉద్భవించిన వీరుడు ఎవరు? మనకు వీరభద్రుడు. అంటే వీరభద్రుడు ఎక్కడి నుంచి మనకు ఉద్భవించాడంటే పరమశివుని యొక్క జటాజుటం నుంచి ఉద్భవించిన వ్యక్తి మనకు సో వీరభద్రుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే నారాయణ అనే నామోచ్చరణతో సర్వ పాపాలు నశించి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని చేరిన వ్యక్తి ఎవరు? ఇదే మనం చెప్పుకున్నాం గతంలో. అజీమిలుడు గురించి మనం చెప్పుకున్నామండి. ఎవరు మనకు? అజీమిలుడు. అంటే అజీమిలుడు సో నారాయణ అనే నామోచ్చరణతో సర్వ పాపాలు నశించి శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠాన్ని చేరిన వ్యక్తి మనకు అజామిలుడని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే నిత్యం సాయంకాలంలో దర్శించవలసినటువంటి నక్షత్రం ఏమిటి? అంటే ప్రతిరోజు కూడా సాయంత్రకాలంలో మనం దర్శించవలసిన నక్షత్రం ఏంటంటే ధ్రువ నక్షత్రంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ ధ్రువ నక్షత్రాన్ని ప్రతిరోజు కూడా ఏ సమయంలో మనం దర్శించుకుంటామంటే సాయంత్ర సమయంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే సో వరాహ రూపంలో ఉన్నటువంటి శ్రీహరి ఎవరిని సంహరించాడు? చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి మనం చెప్పుకున్నామండి. సో మొత్తము 21 అవతారాల్లో ముఖ్యమైన అవతారాలు ఎన్ని? మనకు 10. అందులో భాగంగా వరాహ అవతారం అనేది దశావతారాల్లో ఒక అవతారంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వరాహ రూపంలో మహావిష్ణువు ఎవరిని సంహరించాడంటే హిరణ్యాధ్యక్షుని సంహరించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే శ్రీహరి యొక్క శంఖం పేరేమిటి? ఇది మనం గతంలో చెప్పుకున్నాం. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సో శ్రీహరి యొక్క శంఖం పేరుని మనకు పాంచజన్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. ఇవి మనకు సో భాగవతానికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. థ్యాంక్ యూ.